హాయ్ సార్, గుడ్ మార్నింగ్. హలో, టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. సార్, ఇంప్రెసివ్ సివి రాఘవ. థ్యాంక్ యూ సార్. అయినా ఈ జాబ్ నీకే ఎందుకు ఇవ్వాలి? 1 minute. No money in purse from years. ఓకే ఓకే, ఐ అండర్స్టాండ్. యు ఆర్ ఇన్ డీప్ షిట్. Yes. అండ్ హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ డూ యూ హ్యావ్ ఇన్ దిస్ ఫీల్డ్ రాఘవ? పెళ్ళి కాకుండా పిల్లలు, జాబ్ లేకుండా ఎక్స్పీరియన్స్, రెండు ఎక్స్పెక్ట్ చేయకూడదు సార్. ఐ లైక్ యువర్ హానెస్టీ. ఫేక్ ఎక్స్పీరియన్స్లు పెట్టి జాబులు సంపాదించే ఈ రోజుల్లో ఇలా ఉండడం చాలా గ్రేట్ రాఘవ. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టాలనుకుంటే జాబ్ సర్చ్లో 3 years ఎక్స్పీరియన్స్ ఉండేది కాదు సార్. నైస్, బట్ యు ఆర్ అన్ఫిట్ ఫర్ దిస్ రోల్. ఎందుకో తెలుసుకోవచ్చా? యాక్చువల్గా నీ 10th మెమోలో మార్క్స్ నా 10th మెమోలో కంటే ఎక్కువ ఉన్నాయి. అయితే యాక్చువల్లీ నీ సీవీ నా సీవీ కంటే చాలా బాగుంది. సో యు ఆర్ ఓవర్ క్వాలిఫైడ్ ఫర్ దిస్ రోల్. ఏం మాట్లాడుతున్నాడు? యాక్చువల్లీ నాకున్న క్వాలిఫికేషన్కే ఇక్కడ హెచ్ఆర్ ఇచ్చారు, నీకున్న క్వాలిఫికేషన్కి ఇక్కడ జాబ్లు ఏం లేవయ్యా. అచ్చా, బహుత్ అచ్చా. ఉంటాను సార్. రాఘవ, ఏ ఫ్రెండ్లీ సజెషన్. యాక్చువల్గా చూడడానికి హీరోలో ఉన్నాం, యాక్టింగ్లో ట్రై చేయి, మంచి ఫ్యూచర్ ఉంటుంది. నువ్వు కూడా చూడడానికి బఫూన్లా ఉన్నావు. అలా అని చెప్పి సర్కస్లో వెళ్ళి వర్క్ చేయమని చెప్పానా? లేదు కదా. ఎదుటోడికి మన వల్ల ఏ సాయం కూడా చేయలేనప్పుడు అన్నీ మూసుకొని కూర్చోవాలి. ఇలా ఉచిత సలహాలు ఇవ్వకూడదు. ఇస్తే ఉరికించి కొట్టాలనిపిస్తుంది. ఓకే ఓకే, సారీ ఫర్ ద సజెషన్. థ్యాంక్ యూ. పాపం ఫీల్ అయినట్టున్నాడు. నీ అబ్బా, కష్టపడి 10th ఇంటర్ పాస్ అయ్యి ఎంసెట్లో ర్యాంక్ కొట్టి ఫ్రీ సీట్ తెచ్చుకొని బీటెక్లో 85% సింగిల్ సిట్టింగ్ వితౌట్ బ్యాక్లాగ్ క్లియర్ చేసి ఫైల్ చేత పట్టి జాబ్ కోసం వేట మొదలెట్టి నా దరిద్రం మీద దండయాత్ర చేస్తుంటే సింపుల్గా యువర్ ఓవర్ క్వాలిఫైడ్ అంటాడా? చెత్త నాట్ డాష్గా. ఇదేదో ముందే తెలుసుంటే కష్టపడి ఇంత చదివేవాడినే కాదు కదరా. ఈ మాత్రం దానికి ఇన్షర్టు స్లీవ్స్. ఆమా, నానా ఏం చేస్తున్నావురా? తిన్నావా? తిన్నామా, చెప్పు. ఇంటర్వ్యూకి వచ్చాను. సరే అయ్యా, బిజీగా ఉన్నావా? మళ్ళీ చేయనా? పర్లేదమ్మా, చెప్పు. అదేనయ్యా, ఆ రాములకి వడ్డీ కట్టే టైం వచ్చింది కదా, పొద్దున్నే ఇంటికి వచ్చాడు. పిల్లోడు ఇంకా డబ్బులు పంపించలేదు, 10 రోజుల్లో ఇస్తామని చెప్పాడు. ఇదంతా విని మీ నాయన ఒంట్లో బాగోలేకపోయినా అట్లే పనికి పోయిండు. కొద్దిగా మీ నాయనకి తోడవ్వరా డబ్బులు పంపి. ఇంకెన్నాళ్ళు ఆయన ఒక్కడే ఇబ్బంది పడతాడు. ఆమా, అదే పనిలో ఉన్నా. కట్టేద్దాం 10 రోజుల్లో. జాగ్రత్త, నువ్వు టైం తినండి, సాయంత్రం చేస్తాం మళ్ళీ. నీ మెంటల్. వీడెవడు ఇలా ఉన్నాడు? వీడి ఇన్షర్ట్. అమాయకత్వానికి ప్యాంటు షర్ట్ వేసినట్టున్నాడు.
ఈరోజు బలవ్వడానికి ఒక బకరా దొరికాడు. నీకుందిరా రే, నీకుంది. యాక్చువల్లీ నేను అన్నిటికీ ప్రిపేర్డ్గా ఉంటాను. ఇది అన్ఎక్స్పెక్టెడ్. నాకు సమ్హౌ ఎనర్జీ డ్రింక్ అయినా ఉంటే ఐ కెన్ మేనేజ్ అనమాట. ఇప్పుడు ఏం చేయాలి? ఎనర్జీ డ్రింక్స్ మెయింటైన్. ఆ ఎనర్జీ డ్రింక్ ఏదో నేను ఇస్తాను. అయ్యో, మీ దగ్గర ఎనర్జీ డ్రింక్ ఉందా? ఎనర్జీ డ్రింక్ మెయింటైన్ చేసే బదులు బ్రెయిన్ మెయింటైన్ చేయొచ్చు కదరా. ఐ కాంట్ అండి సమ్ టైమ్స్. ఇప్పుడు నేనేం చేయాలి? మెల్లో చైన్ కుడు, పర్స్ కుడు, స్కూటీ కీస్ కుడు. అన్ని మీకు కూడా ఇస్తే నేనేం చేయాలి? ఎనర్జీ డ్రింక్ తాగు. ఇవ్వాల్సిందేనా? యాక్చువల్లీ మొన్నే చేయించాను, చాలా కాస్ట్లీ ఇది. పర్స్. అయ్యో, పర్స్ ఇవ్వలేదా? క్యాష్ ఉంది ఎక్కువ. అయ్యో, దుంపడకుండా ఐకేర్ ఉండాలి. కరెక్ట్. బాయ్. జాగ్రత్త అండి. అయ్యో, స్కూటీ తోలడం వచ్చి రాదు సరిగ్గా. ఓకే. అవును, ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి? ముందే తెలుసుంటే 2 స్కూటీలు తెచ్చేవాడిని కదా. ఈ కష్టాల నుండి నన్ను ఏ దేవుడి దేవత బయటపడేస్తే అప్పుడు దేవుని నమ్మడం స్టార్ట్ చేస్తా. Wait for some time. I'm coming. సారీ నాన్న అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. అర్థం చేసుకోమా. సాయంత్రం రాగానే బయటికి వెళ్దాం. ఐస్ క్రీమ్ తింటావుగా? యు లైక్ ఐస్ క్రీమ్ రైట్? మీరు వచ్చేలోపు పాప నేను బోల్డ్ అండ్ ఐస్ క్రీమ్ తినేస్తాం కదరా నాన్న. దా మీరు వెళ్ళరండి సార్. ఏంటి నాన్న?
ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి జాబ్లో జాయిన్ అయ్యావు. నేను ఎందుకు తీసేయలేదో తెలుసా? హార్డ్ వర్క్ బాగా చేస్తానన్నా సార్. వర్కే చేయడం రాదు, మళ్ళీ హార్డ్ వర్క్ అంట. ఇప్పుడు నిజం చెప్పమ్మా. సర్లేండి సార్, మీరేదో ఫిక్స్ అయ్యి ఉంటారుగా, తమరే చెప్పండి. ఆఫీస్ వర్క్లో కన్నా ఇంట్లోనే ఎక్కువ ఉంటూ పాపని బుట్లో పడేసావుగా. పాప రామ్మ, మనం వెళ్ళి ఐస్ క్రీమ్ తిందాం. అమ్ము కొంచెం టైపు. డాడీ వెళ్ళిపోయారు, మన ఇద్దరు ఐస్ క్రీమ్ తినేద్దామే. ఇక్కడ కూర్చో. ఇక్కడే కూర్చో, నేను వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకొస్తానే. నేను తీసిస్తా. స్పూన్ ఎక్కడుంది? తినేసి సైలెంట్గా కూర్చో, నేను ఇప్పుడే వచ్చేస్తానే. ఎవడు మనకు కాల్ చేస్తున్నాడు, తర్వాత చూద్దాంలే. తింటున్నావా? రింగ్ టోన్ బాగుందిగా, మళ్ళీ చేస్తాడులే. కాలర్ టోన్ నచ్చినట్టుంది. హలో సార్, నా పేరు రాఘవ. రాఘవా, ఎవరైతే ఏముందిలే కానీ నా కాలర్ టోన్ బాగుందా? బాగుంది సార్. అది పక్కన పెడితే సైన్ లాంగ్వేజ్ ట్యూటర్ కావాలని పాంప్లెట్ చూశాను. కావాలి కావాలి. పాంప్లెట్లో ఉన్న అడ్రస్కి పొద్దున్న వచ్చాయి, ఓకేనా? సార్, వచ్చేస్తాను. థ్యాంక్ యూ. జాబ్ వచ్చిన తర్వాత చెప్దిగానే అమ్మా. ఓకే సార్. నేను దొరికిపోయాక చెప్పరా దరిద్రుడా. నువ్వు చెప్పేలోపు నేను చచ్చేదాన్ని. అదే కదా, ఈ పోలీసులకి గవర్నమెంట్కి పెద్ద పెద్ద స్కాములు కనపడవు, కానీ చిన్న చిన్న దొంగతనాలు బ్రతకడానికి చేసుకునే మళ్ళంటోళ్ళని మాత్రం వాయించేస్తారు. చిన్నదో పెద్దదో దొంగతనం దొంగతనమే, దొంగ దొంగే. అందుకే అక్క ఇప్పటి నుంచే చెప్తున్నా, ప్రతాప్ వాళ్ళ ఇంట్లో ఒకే ఒక్క పెద్ద దొంగతనం చేసి పారిపోదాం. ఏమంటావు? ఇప్పటికైనా నా మాట వినక్క. టైం వచ్చే వరకు కళ్ళ ముందు కనక మహాలక్ష్మి ఉన్నా డబ్బులు జోబులోకి రావులేరా. నువ్వు చెప్పే టైం వచ్చేసిందేమో. ఈ పోలీసులు ఎలాగో వదలరు, తప్పించుకొని తిరిగేదేదో పెద్ద దొంగతనం చేసి తప్పించుకొని తిరుగుదాం. ఆ ఇంటి లొకేషన్ పెట్టు, రేపెళ్ళి రెక్కిచ్చేస్తాను. సరే అక్క. అమ్మా, దూల తీరిపోయింది. అబ్బా, ఏముంది, ఈ ఒక్కింట్లో ఎలా అయినా దొంగతనం చేసి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకోవాలి. ఇక్కడ జాబ్ ఎలాగైనా కొట్టి లైఫ్లో సెట్ అయిపోవాలి.